వెల్కమ్ టు శ్రీకీర్తి న్యూస్. బద్వేల్లో రాత్రి కురిసిన వర్షానికి నివాస గృహాల్లోకి ప్రవేశించిన విషసర్పాలు. మైదుకూరు రోడ్డు స్టేట్ బ్యాంక్ దగ్గర చెరువులుగా మారిన రహదారి. బ్యాంకుకు వెళ్లాలంటే ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు. కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీలో రాత్రి కురిసిన వర్షానికి మైదుకూరు రోడ్లో స్టేట్ బ్యాంక్ దగ్గర ఉన్న రహదారి పూర్తిగా వర్షపు నీటితో నిండిపోయింది. రహదారిలో వెళ్లే వాహనదారులు, బ్యాంకుకు వెళ్లాలనుకున్న ప్రజలు నరకం అనుభవిస్తున్న వైనం. వెంకటనగర్లో నివాసం ఉంటున్న కొన్ని ఇళ్లలోకి వర్షపు నీరు ప్రవేశించింది. నివాస స్థలాల్లోకి వర్షపు నీరు ప్రవేశించడంతో నీటితో పాటు విషసర్పాలు కూడా ఇళ్లలోకి వచ్చేశాయి. ఒక ఇంట్లో బాత్రూంలో పామును గుర్తించిన ఇంటి యజమాని స్థానికుల సహాయంతో పామును బయటకు తీసి చంపారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ, చిన్నపాటి వర్షం వచ్చినా మా ఇల్లు మునిగిపోతున్నాయని, ఆ వర్షపు నీరు వలన చుట్టుపక్కల ఉన్న పాములు మొత్తం ఇళ్లలోకి చొరబడుతున్నాయని, ఇది గమనించి మున్సిపల్ కమిషనర్ తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంత మునిగిపోతుంది. మధ్య మట్టి అంతా తోలిచ్చి మా గుంత అంత అయిపోయింది. గుంత పోయినా బయట 5-6 పాములు చంపాయినాము. నేను పాసుకుపోతామనే లోపల బాత్రూంలో పోయే లోపల పెద్ద దూరింది. వచ్చే లోపల ఇది కొట్టని చేత కాక ఇట్టని సతాయిచ్చి మీరు ఇటు వచ్చే లోపల దాని గడ్డకు వచ్చి దాన్ని వేసినాం. చూడండి, పాము కానీ ఎత్తండి, మేము ఎట్టున్నాలో చూడండి. మీరు దాన్ని ఏదో పరిష్కారం చేసి ఇది గుంతలో బూసడమో ఈ జమ్ములు ఎట్టో చూడండి. మాదేం సొంత ఇల్లు కాకుండా కానీ బాడెక్కున్నాము. బాడెక్కున్నా కానీ ఈ పద్ధతి ప్రకారం ఇది చిన్నవానికి ఇట్ట పడుతుంది. పరిస్థితి ఎట్టంగా చూడండి. 2 ఏళ్ళ నుంచి ఉండము, 2 సంవత్సరాల నుంచి అప్పుడు వస్తున్నా కానీ కారణం. ఇప్పుడు ఈ మట్టి అంతా దోలిపట్టే ఇదంతా గుంత అయిపోయింది. దూరుతానే చూడండి. ఈ పాసి మీరే చూడండి ఎట్టందో అనేది. సంబంధిత అధికారులకు ఇప్పుడు తీసుకొని పోతాం. దాన్ని చెప్పి ఉండాలని ఇంతవరకు అంత ప్రాబ్లం ఏం రాలేదు. ఇప్పుడు అంతా చుట్టూరు అన్ని మట్టిలు అన్ని దోలిచ్చి అన్ని బెచ్చ డౌన్ అయిపోయింది. ఇది అల్లాకోలంగా ఉంది. అయిపోయింది. అసలు ఈ నీళ్ళ పాములే యానా నుంచి కొట్టుకొని వచ్చి పెద్ద పెద్ద అన్ని దూరుతాయి. పరిస్థితి జరుగుతుందేమో చూస్తున్నాం. దాన్ని కాపాడండి, సంధించండి. ఇదే ఎత్తాల్సింది. పచ్చంగా ఎత్తండి. అది నారాయణ, మాది వెంకటయ్య నగర్ బద్వేలో. మాది కొద్దిపాటి చిన్న వర్షం వచ్చినా కానీ మొత్తం నీళ్ళంతా ఇక్కడ డ్రైనేజు ఇది చెరువు ఉన్నది. ఆ చెరువు మూసేయడం వల్ల ఆ వాటర్ని కొద్దిపాటి వర్షం పడినా కానీ ఆ వాటర్ని ఇట్లా ఇంటిపైకి వచ్చేస్తున్నాయి. దీనికి మన మున్సిపల్ కమిషనర్ గారు చూసి ఏదో ఒకటి చర్య తీసుకోవాల్సింది. గతంలో కూడా ఇంతకుముందు కూడా చెప్పున్నాం కానీ తీపిస్తామని చెప్తారా కానీ తీపిలేదు, స్పందించలేదు. ఇది కొద్దిపాటి వర్షం వచ్చినా కానీ ఇట్లా చిన్నపిల్లలు బయటకు వచ్చేదానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. అది కొద్దిగా సారు చూసి దాన్ని ఏదో ఒకటి సంధిస్తే మంచిది. ఎన్ని నెలల నుంచి ఉంది ఇలా ఈ పరిస్థితి? ఇది ప్రతి చిన్న వర్షం పడినప్పుడు ఇట్లాగే వస్తుంది. ప్రతి చిన్న ఎన్ని సంవత్సరాలని అది ఎండల కాలం ఇట్లా వర్షం వచ్చినా కానీ ఆ నీళ్ళని, ఆ పైన నుంచి నీళ్ళని ఇట్లాగే వచ్చేస్తాయి. ఇంకా పాములు ఇవన్నీ ఇట్లా నీళ్లు నిలబడడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇప్పుడు ఈ పైన చెరువు అని ఉంది. పైన ఆ చెరువుకి ఇంతకుముందు గతంలో కాలువ ఏదో ఏర్పాటు చేసినారు. కాలువ ఏర్పాటు చేసినారు, కొద్ది రోజులు బాగానే ఉన్నది. దాని తర్వాత అది బూరిపోవడం వల్ల ఆ నీళ్ళన్నీ పైకి వచ్చేసి ఇట్లా ఓవర్ఫ్లో అయిపోయి ఇట్లా ఇళ్ళ పైకి వస్తున్నాయి. అది ఆ కాలువ కూడా తీపిస్తామని చెప్పి మున్సిపల్ కమిషనర్ అన్నారు కానీ దాని గురించి ఏం తీపిలేదు.